కొన్ని లేఖనాలు చదువుదాం. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం. గలతీ 5 మొదటి వాక్యాన్ని చదువుదాం. చదవండి ఎవరైనా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యము అనే కాడి క్రింద చిక్కు కొనకుడి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఒక మనిషికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే దేవునిని బట్టే వస్తుంది. హృదయం మారితేనే వస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మత్తయి 5:8 ఉంది. ఒక మనిషి దేవుని వైపు ఎప్పుడైతే చూడడం మొదలెట్టాడో వాడు పాపం వైపు చూడలేడు. ఒక మనిషి వెలుగులో ఎప్పుడైతే ఉంటాడో చీకట్లో ఉండడానికి ఇష్టపడడు. ఒక మనిషి జ్ఞానముగా ఎప్పుడైతే బ్రతుకుతాడో అజ్ఞానమైన కార్యాలు విడిచిపెట్టేస్తాడు. అప్పుడు నిజమైన స్వాతంత్రం మనిషికి వచ్చేస్తుంది. అలాంటి స్వాతంత్రం దేవుడు మనకిచ్చాడండి. ఈ స్వాతంత్రంలో, దేవుడు మనకిచ్చిన స్వాతంత్రంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కీర్తనలు 19, 12, 13 మాటలు చదివితే అక్కడ ఒక ప్రత్యేకమైన విషయాలు రాయబడ్డాయి. కీర్తన 19, 12, 13 వాక్యాలు చదివినట్లయితే, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుతాను. చూడండి, ఇక్కడ పాపమునకు ఎన్ని పేర్లు పెట్టబడ్డాయి అంటే, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? పాపానికి ఇక్కడ ఏమంటాడట? పొరపాటు అయిపోయిందండి అంటారు. అది పాపము కింద మనకు లెక్క రాదు. ఏదో చిన్న మిస్టేక్ అయిందండి, తప్పేముంది? పొరపాటు అంట. ఇంకా కీర్తనాకారుడి పాపమును ఏమంటాడంట? తప్పులు. పాపం అంటే ఏంటండి? తప్పులు. తప్పు, అలా మాట్లాడకూడదు అంటారు కదా చిన్నపిల్లలకి. పెద్దోళ్ళు మాత్రం మాట్లాడేస్తారు. అది పాపం అనుకోరు, తప్పు. ఇంకా ఇందులో పాపమునకు మరొక మాట అన్నాడు. ఏమన్నాడంటే దురభిమానము. ఏ అభిమానం అండి? దురభిమానము. దురభిమానం ఎలాగుంటుందండి? అభిమానమే, బయటికేమో అభిమానమే చెల్లి, లోపలేమో చెలి. అర్థమైందా? అది ఏ అభిమానము? దురభిమానం. నేను వివాహం కాకముందు ఆయా ప్రాంతాల సేవకి సువార్తకి వెళ్ళినప్పుడు చాలామంది కొంచెం పెద్దవాళ్ళైన స్త్రీలు, తమ్ముడు మా ఇంటి దగ్గర భోజనానికి రండి, తమ్ముడు ఇక్కడే నిద్రపోండి, తమ్ముడు మీకోసం డ్రెస్ తీసామండి, ఇలాగని తమ్ముడు అంటే నేను అక్క అనేవాడిని. ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయిందో
తమ్ముడు అని పిలిచిన వాళ్ళందరూ మ్యారేజ్కి రావడం మానేశారు. అదేంటి ఆ సిస్టర్ గారు రాలేదు, భోజనం పెట్టారు, బట్టలు ఇచ్చారు, అన్ని ఏర్పాట్లు చేశారంటే అసలు తమ్ముడు అని పిలిచినా ఈ బాలరాజుకి అర్థం కాలే. నేను తమ్ముడు అని పిలిచాను, నా కూతురు ఏమవుతుంది, అక్క కూతురు ఏమవుతుంది, ఆ మాత్రం బుర్రలేదు వీడికి. ఓహో అదే అభిమానము, అందుకు పాస్టర్ గారికి భోజనం పెట్టావా, అందుకు పాస్టర్ గారికి బట్టలు ఇట్టావా, అందుకే పాస్టర్ గారికి మీ ఇంట్లో స్పెషల్గా కూర్చోబెట్టావా. నేను మామూలుగా ఆత్మాభిమానం అనుకున్నాను. జాగ్రత్త, ఇది పాపం అనుకోని చాలామంది, దురభిమానం, ఇది పాపమండి. ఇంకా ఏమన్నాడు, ఇక 4 విషయాలు అన్నాడండి. 1 పొరపాటులు, 2 తప్పులు, 3 దురభిమానము, తర్వాత ఏముందో తెలుసా, అధిక ద్రోహము. ఏంటండి ఇది, ద్రోహం చేశాడండి. అది పాపం లిస్టులోకి వస్తుందండి. 4 విషయాలు ఇక్కడ చెప్పాడు. ఏంటండి చెప్పండి. 1 పొరపాటు, 2వదిగా తప్పులు, 3వదిగా దురభిమానం, 4వదిగా ద్రోహం. ఈ 4 కలిపి ఎందులోనికి వెళ్తాయంట, సిన్, SIN, సిన్, పాపములే. నీ అభిమానం ఎలా ఉంది? బైబిల్లో ఒకడు చెల్లి అని పిలుస్తున్నాడు. ఎవరండి? అమ్నోను. లోపలేమో చెలి అని భావిస్తున్నాడు. ఎవరైనా కనబడితే చెల్లి, కానీ వాడి హృదయంలోనున్నది చెలి. అది ఎక్కువైపోతుందట, చాలా ఎక్కువైపోతుందంట. చెలి చెలి చెలి, బయటికేమో చెల్లి చెల్లి, సిస్టర్ బ్రదర్, సిస్టర్ బ్రదర్. ఇది పాపం కింద లెక్కేసుకోరు చాలామంది. చేస్తే ఏదో నోటి మాట అండి, దానికేముందండి అనుకుంటారు. వాడికి ఫీవర్ వచ్చేసిందటండి, మాయదారి రోగం వచ్చేసిందట, జ్వరం వచ్చేసిందంట, తిండి మానేశాడట, నిద్ర పట్టడం లేదంట, చదవ బుద్ధి వేయడం లేదట, డ్యూటీ చేయడం అవడం లేదట. అమ్నోను బైబిల్లో ఉన్నాడు, దావీదు కుమారుడే. వాడికి ఒక ఫ్రెండ్ తగిలాడు. ఏమిరా ఎందుకు ఇలా ఉన్నావు, ఏం జరిగిందంటే, మా చెల్లి ఉందే, చూసినప్పుడు చెలి భావన వస్తుందంటే, ఆ మాత్రంకేముంది, నేను నీకు సహాయం చేస్తానులే. దేనికి? పాపం చేయడానికి, తప్పు చేయడానికి, చెడు చేయడానికి చాలామంది హెల్ప్ చేయడానికి ఉంటారు. మంచి చేయడానికి, నీతి కార్యం చేయడానికి ఎవరైనా సహాయకులు దొరుకుతారా? ఏమండి, ఎవరైనా దొరుకుతారా? ఉన్నారా? తప్పు చేయడానికి ఆ మాత్రంకేముంది, నేను నీకు సహాయం చేస్తాను అని తప్పుడు సలహాలు ఇచ్చి, దురభిమానం చూపించి మొత్తానికి తన స్నేహితుడు పాడైపోవడానికి కారణమైపోయాడండి. అధిక ద్రోహం చేశాడు. జాగ్రత్త. మరి సిన్నులో ఉండి, పాపములో ఉండి నాకు స్వాతంత్రం వచ్చిందంటే ఎక్కడొచ్చింది? అది లోక సంబంధమైన శారీరక స్వాతంత్రం అవ్వచ్చు, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. ఏది ఎక్కడొచ్చింది? ఈ పాపమును గూర్చి బైబిలు అనేక రకమైన మాటలు చెప్పిందండి. అది మనకు పాపము అన్నట్టుగా ఉండవు, కానీ పాపమే. కొన్ని చెప్తాను చూడండి. మొదటిగా పాపం అంటే గురి కోల్పోవడం అండి, గురి తప్పిపోవడం. మీరు ఎప్పుడైనా క్యాటిల్ బార్తో కొంగల్ని, పిట్టల్ని, కాకుల్ని వేటాడుతుంటారు కొందరు. అస్సలు గురి తప్పిపోరండి, అస్సలు ఏమాత్రం గురి తప్పరు, అంత ఖచ్చితంగా వాళ్ళు కొడతారు. అలాగే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుణ్ణి చేసి, వాడు నన్ను మహిమపరచాలని, నన్ను ఆరాధించాలని, నన్ను గణపరచాలని, నాతో సహవాసం చేయాలని దేవుడు మానవుడిని చేస్తే, ఆ మానవుడు దేవుణ్ణి మరిచి
దేవుని చిత్తాన్ని మరిచి, దేవుని ఇష్టాన్ని మరిచి, దేవుణ్ణి విడిచి లోకం వైపు తిరిగేశాడు. అంటే దాని అర్థం ఏంటి? గురి తప్పిపోయాడు. ఇప్పుడు కీబోర్డు వాయిస్తున్న అబ్బాయి కీబోర్డు మీద కాకుండా వేళ్ళు మాత్రం ఎక్కడ పెట్టి అటు ఇటు తిరిగి చూస్తున్నాడు అనుకోండి, ఏమవుతాడు? గురి. అప్పుడు పాడినాడు, ఏంటా మ్యూజిక్. ప్యాడ్స్ వాయిస్తున్న అబ్బాయి పాటలు పాడినప్పుడు దాని మీద కాకుండా వేరే వైపు చూశాడు అనుకో, గురి తప్పిపోతాడు. ప్రార్థనకు వచ్చిన నీవు, వాక్యం వినడానికి వచ్చిన నీవు, వాక్యం వైపు మనసు కాకుండా ఎటో మనసు పెట్టేవారు అనుకోండి, ఏమైపోద్దట? గురి. ఆ గురి తప్పిపోవడమే. చదువుతున్న విద్యార్థులు చదువు మీద కాకుండా పేరుకి ఇంటి దగ్గర బయలుదేరి కాలేజీకని బయలుదేరి కాలేజీ టైంలో అలాగే CMR సెంట్రల్కి వెళ్ళి బీచ్లు చూసుకొని కైలాసగిరికి వెళ్ళి వెళ్ళి మళ్ళీ కాలేజీ వదిలేసిన టయానికి వచ్చేసారు అనుకోండి, ఎగ్జామ్స్ వచ్చేసరికి రిజల్ట్ ఎలాగొస్తుంది? 19 మార్కులా అని తల్లిదండ్రులు అడిగితే, లేదు మమ్మీ కంప్యూటర్ తిరగబడి ఉంటుంది, వాస్తవానికి నాకు 91 రావాలి, అట్నుండి ఇటు పడిపోయింది. నీకోసం కంప్యూటర్ ఎందుకు తిరగబడిపోద్ది? నువ్వు విరగబడిపోయావు. గురి తప్పిపోవడం. విద్యార్థులు చదువుల్లో గురి తప్పిపోతున్నారు. పోనీ ఒకవేళ చదివి జాబులు వచ్చాయి అనుకోండి, ఆ జాబు చేయడంలో 2 రోజులు వెళ్తాడు, 3 రోజులు ఇంటి దగ్గర ఉండిపోతాడు. గురి తప్పిపోతున్నాడు. ఒక సేవకుడు దేవుడు తన సేవని నమ్మి తన పరిచర్యని సంఘాన్ని అప్పచెపితే ఆ సంఘాన్ని ఎలా చూసుకోవాలో తెలియక గురి తప్పిపోతున్నారు. జాగ్రత్త. ఒక దేశానికి ఒక నాయకుడిని, లేదా ఒక రాష్ట్రానికి ఒక నాయకుడిని, జిల్లాకు ఒక నాయకుడిని, మండలానికి ఒక గ్రామానికి, వీధికి ఒక నాయకుడిని దేవుడు వీరిని ప్రేమించి ఇస్తే సరిగ్గా చూడకుండా గురి తప్పిపోతున్నారు. అసలు దేని నిమిత్తం నువ్వు పిలువబడ్డావు, నువ్వు చేస్తున్న పని ఏంటి? అది గురి తప్పిపోవడం. చూడండి, పాపానికి ఒక నిర్వచనం ఏంటట? గురి తప్పిపోవడం. నీకు అప్పచెప్పిన బాధ్యత దేవుని వలన, సేవకుని వలన, లేదు భర్త వలన భార్యకు, భార్య వలన భర్తకు, లేదా తల్లిదండ్రుల వలన పిల్లలకు, పిల్లల వలన తల్లిదండ్రులకు నీకు అప్పచెప్పిన బాధ్యత, పని నువ్వు కరెక్ట్గా చేయలేదు అనుకోండి, నువ్వేమైనట్టట? గురి తప్పిపోయావు. గురి తప్పిపోవడాన్ని బైబిల్ ఏమంటుంది? పాపము. ఇంకేదో కాదండి. పాపం అంటే కొంతమంది పీకలు కోసేయడం అండి, మానభంగాలు చేసేయడం అండి, హత్యలు చేసేయడం అండి. ఈ మధ్యలో హైదరాబాదులో ఒకడు కారులోనొచ్చి కారు ఆపి బట్టలన్నీ తీసేసి ఇంటింటికి వెళ్ళి కిటికీలు వెళ్ళి చూస్తున్నాడు. చూసారా వీడియో? రాత్రులు నిద్రపోవడం లేదు చాలామంది పిల్లలు, భయపడిపోతున్నారు. అదేంటో ఆడికేం పట్టుకుందో, ఏదేం పట్టిందో, ఏమాయిదారు రోగమో తెలియదు. కారుతో రావడం, బట్టలు మొత్తం ఇప్పడం, ప్రతి ఇంటింటికి వెళ్ళి కిటికీలు వెళ్ళి చూడడం, తలుపులు కొట్టడం. చూసారండి? జాగ్రత్త. గురి తప్పిపోతున్నా. నీ గురి ఎటు? క్రైస్తవుని గురి ఏంటండి? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. నువ్వు ఒక్క సండే యేసు వైపు చూసి మిగతా 6 రోజులు ఎటో చూసావు అనుకోండి, నీ గురి ఏమైపోయింది? తప్పిపోయినట్టు. జాగ్రత్త. పాపమనగా గురి తప్పిపోవడం అండి. ఏ విషయంలో నువ్వు గురి తప్పిపోయావేమో, ఒకప్పుడు సరైన గురి మీద ఉన్నావేమో, నేను ఫాస్టింగ్ ఉంటానండి, ఉపవాసాలు చేస్తానండి, కన్నీరు కారుస్తానండి, ఏది ఏమైనా నేను ఇది పొందుకుంటానండి, నేను గురుండి కొన్ని రోజులే ఉండి ఒకవేళ తప్పిపోయావేమో, ఈరోజు సరి చేసుకో. అలాగైతే నీకు స్వాతంత్రం వచ్చినట్టే. హల్లెలూయా. లేకపోతే నీకేంటి ఇలాంటి 80, 10, 80, 800 స్వాతంత్రాలు వచ్చి నీకేముండదు. ఒకటి, పాపానికి బైబిల్ చెబుతున్న మరొక నిర్వచనం ఏంటంటే దుష్టత్వం అండి. ఏమండి? ఏంటట? దుష్టత్వం. దేన్ని దుష్టత్వం అంటారు? ఉదాహరణకి కీర్తనాకారుడు దుష్టుల ఆలోచన చొప్పున దుష్టత్వం. ఎక్కడ చూసిన ఈ దుష్టత్వం ఎక్కువైపోతుంది. ఎంత దుష్టుడేంటి, ఎంత దుర్మార్గుడేంటి అనే పదాలు ఎక్కువ వినబడుతున్నాయి. అధికమైపోతుంది దుష్టత్వం.
చిన్ననాటి నుండి దుష్టత్వంలోనే మనుషులు పెరుగుతున్నారు. చిన్న పిల్లలు కూడా అందులో ఇవి వచ్చి మనుషుల్ని బాగా పాడు చేసేసాయి కదండి. తెలియనివి కూడా తెలుసుకొని, ఎవరు నేర్పనవి కూడా నేర్చుకొని, ఎవరు చూడనవి కూడా చూపించుకొని, ఒక రోజుకి ఎంత సమయం గడుపుతున్నామండి చెప్పలేం. కొంతమంది 12 అవర్స్ కూడా గడిపిన వాళ్ళు ఉన్నారు. అసలు అదే ప్రాణం వాళ్ళకి, ఫోనే ప్రాణం. దానికి తోడు ప్రభుత్వం కూడా సపోర్ట్. మీ పాపను మా స్కూల్లో జాయిన్ చేశారా, అయితే ఆ పాప కోసం ఏం కొనాలా? మామూలు ఫోను, చిన్న ఫోన్ సరిపోదు. ఏ ఫోన్ కొనాలి? ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్. మీ అబ్బాయి కాలేజీలో చదువుతాం, అయితే ఖచ్చితంగా ల్యాప్టాప్ కావాలా? దుష్టత్వం అది మనకు పాపములా కనబడదండి. దుష్టం దానికేముంది అన్నట్టు ఉంటుంది. పాపాను గురించి బైబిల్ ఇస్తున్న మరొక నిర్వచనం ఏంటంటే అపనమ్మకం. ఏంటండి? అపనమ్మకం లేదా అవిశ్వాసం. ఇది కూడా పాపమే. ఎలా ఉంటుందండి అవిశ్వాసం అనేది? అవిశ్వాసం ఎలాగుంటుందో ఒక మాట చెప్పమంటారా? ఒక దైవజనుడికి ఒక అద్భుతమైన సంఘం ఉందట. ప్రార్థన సువార్తకని బయలుదేరారట. వర్షం దిగింది, ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ప్రార్థన చేస్తారు. యేసు నామములో వర్షాన్ని గద్దిస్తున్నా అంటే సంఘస్థులందరూ ఏమంటారు? దైవజనుడు యేసు నామములో వర్షాన్ని గద్దిస్తున్నామంటే సంఘస్థులు ఏమంటారు? ఆమేన్ అన్నారు. బయలుదేరుదామా పాస్టర్ గారు అంటే, ఎందుకని మంచిది మనిషి ఒక గొడుగు పట్టుకోండి అన్నాడట. చూడండి ఏం విశ్వాసం. అదేం విశ్వాసం అండి. కొంతమంది ప్రార్థన చేస్తారు, లాస్ట్లో ఏమని ముగిస్తారు? యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, లేదా అడిగి ఉన్నాము తండ్రి. కొంతమంది ఈ మధ్యలో పొంది ఉన్నాము తండ్రి. ఏం మాట అంటే వాళ్ళ నోటితో ఏమన్నారు? పొంది ఉన్నాము తండ్రి. బ్రదర్ అయిందంటే, లేదు పాస్టర్ మీరు కొద్దిగా చేయండి అంటే నువ్వు మాటలో ప్రార్థనలు ఏమనిసావు? పొందేసావు అంటే నువ్వు చేసిన ప్రార్థన నువ్వే నమ్మడం లేదు. అపనమ్మకం. భర్తల మీద భార్యలకు కూడా అపనమ్మకం, భార్యల మీద భర్తలకు కూడా అపనమ్మకం. ఇది భయంకరమైన పాపం అండి. కానీ ఇది పాపము అనుకోరు ఎవరో. దానికేముంది, జస్ట్ చిన్నది, నమ్మనట్టు ఉంటారనమాట. యేసుప్రభు వెనకాల తిరిగిన 12 మంది శిష్యుల్లో ఒకడున్నాడు. ఆయనకి అపనమ్మకం ఎక్కువట. ఎవరు? 12 మందిలో తనే ఇంజనీరింగ్ చదివాడు. మిగతా వాళ్ళందరూ ఆయనకి మించి చదవరు లేరు. ఇంజనీర్లకి డౌటా? ఇంజనీర్లకు అపనమ్మకమా? అవిశ్వాసమా? మిగతా 11 మంది శిష్యులు ఏమనుకుంటారు? బాబు మేము జాలరోళ్ళము, మాకేం రాదు, మీరైతే ఇంజనీర్ గారు, మీరే నెంబర్ 1 పాస్టర్ గారు, లేదా నెంబర్ 1 మీరే నెంబర్ 1 అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఆయన లోపల ఏది ఏలుబడి చేస్తుందట? అపనమ్మకం, అవిశ్వాసం. లోక సంబంధమైన జ్ఞానము దైవ జ్ఞానంతో పోల్చడానికి అవదు. కనుక నీలో ఏ విషయంలోనైనా అపనమ్మకం నీలో ఏదైనా ఉంది అంటే, అవిశ్వాసం అనేది నీలో ఏలుబడి చేస్తుందంటే ఖచ్చితంగా నీలో ఏముందని? పాపము. అంటే పాపము అనే దాస్యత్వంలో నువ్వు ఉన్నావు, ఇంకా దాని నుండి విడుదల పొందలేదు కనుక నిజమైన స్వాతంత్రం నీకు లేదని అర్థం. ఇంకా బైబిల్ ఇస్తున్న మరొక మాట ఏంటో తెలుసండి? అవిధేయత. ఏంటండి ఇది? అవిధేయత. ఈ అవిధేయత ఎలా ఉంటుంది? అవిధేయత గురించి ఒక ఎగ్జాంపుల్ ఏదైనా తెలియచేయండి. అవిధేయత. ఆదాముతో అన్నాడు, ఇదిగో ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా మీరు నిరభ్యంతరముగా తినవచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నాయే మంచి చెడ్డల తెలివినిచ్చి ఫలము తినకూడదు. ఎవరికండి చెప్పాడు ఆర్డరు?
ఆదాముకు చెప్పాడు. ఆదాముకు మొట్టమొదటి మానవునికి చెప్పాడు. మీరే అనుకోండి, ఆ మొదటి మానవులు మీరే అని ఊహించుకోండి. మానవుడికి చెప్పాడు దేవుడు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి చెప్పాడు. ఒకడికి చెప్పాడంటే మన అందరికి చెప్పినట్లే. ఎందుకంటే మన అందరిది ఒకటే జాతి. ఏ జాతి? మానవ జాతి. మంచి చెడ్డలు తెలివినిచ్చి ఈ ఫలము నువ్వు తినకూడదు అన్నాడు. 6600 రకాల పళ్ళు పెట్టాడు అక్కడ. అవేవి నీకొద్దా? ఏదైతే దేవుడు తినొద్దన్నాడో దాని మీదకే మనసు వెళ్ళిపోతుందట. ఎవరిని బట్టి? తనకి సాటి అయిన సహాయంనిచ్చాడే. ఎవరినిచ్చాడు? అందుకే కొంతమంది పెండ్లి కాకముందు ఎంత మంచోడండి కుర్రోడు, టీ కూడా తాగేవాడు కాదు. పెండ్లైన నుండి మందు తాగడం మొదలెట్టాడండి. మరి ఏ పుణ్యాన ఆవిడ ఇంట్లో అడుగుపెట్టిందో మొత్తం అటర్ప్లాప్ అయిపోయాడండి. అంత ముందుకు గొప్ప హెల్పింగ్ నేచర్ ఉండేదండి. కనీసం వీడు బయటకు కూడా రాడండి. ప్రపంచం ఏమైపోతుంది వీడికి అనవసరం అండి. అదిగో ఆ తల్లి వచ్చింది, గొల్ల చేసేసింది అంటుంటారు కదా. ఈవిడ వచ్చింది, వీళ్ళిద్దరి మధ్యలో మరొకడు వచ్చాడండి. ఎవరండి? అపవాది. భార్యాభర్తల మధ్యలో ఎవరు రాకూడదు. నీ తల్లి అయినా రాకూడదు, తండ్రి అయినా రాకూడదు, అన్నదమ్ములైనా రాకూడదు, అక్క చెల్లెలైనా రాకూడదు. వాళ్ళిద్దరే ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఉంటే సమస్యకు పరిష్కారము ఉంటుంది. అందుకే కొంతమంది భార్యాభర్తల మధ్యలో పెద్దలు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, గ్రామ పెద్దలు ఉంటారు, కుల పెద్దలు ఉంటారు, మత పెద్దలు ఉంటారు, రాజకీయ పెద్దలు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, బిషప్పులు ఉంటారు, పోపులు ఉంటారు, రెవరెండ్లు అందరూ ఉంటారు. సమస్య పరిష్కారము అవదు, ఇంకా పరిష్కారం ఎక్కువైపోద్ది. దేవుడే ఆ మధ్యలో ఉంటే ఖచ్చితంగా నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ ఇక్కడ కూర్చుని మీ జీవితాల్లో ఏదైనా ఇలాంటి క్రిటికల్ సమస్య, భయంకరమైన సమస్య, సంవత్సరాల నుండి పడుతున్నామండి ఈ సమస్య, ఎంత ప్రార్థన చేస్తున్నానండి ఈ సమస్య వదలడం లేదు అన్నట్లయితే ఈ మాట నీకే. మీ మధ్యలో దేవునికి స్థానం ఇవ్వండి. ఆయన వస్తే ఎటువంటి సమస్య అయినా సులువుగా క్లియర్ అయిపోద్ది. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి సమస్య ఎర్ర సముద్రం. ఆయన ఒక మాట అన్నాడు అంతే, ఏమైంది? చీలిపోయింది. అంటే సమస్య చీలిపోతుంది. కాబట్టి ఆదామవ్వలకి ఇంత చక్కగా చెబితే ఏదైతే తినొద్దన్నారో, ఎవరి మాట అయితే వినొద్దన్నారో, వినకూడని మాట విని, తినకూడనది తిని, కనకూడనది కని. అందుకే ఈ మధ్యలో కోతు బొమ్మలు పెడతారు. చెడు వినకు, చెడు అనకు, చెడు కనకు. అర్థమైందా? వాళ్ళు చేసిన పనే ఇది. అదే అవిధేయత అంటే. దేవుని మాటను పక్కన పెట్టి దయ్యం మాటను విన్నారండి వాళ్ళు. నీవు కూడా చాలాసార్లు చూడండి, దెయ్యానికైనా కావాల్సింది నీ బాడీ, ఈ శరీరాన్ని వాడుకుంటారు ఇద్దరిలో ఎవరైనా. గెరాసేనుల దేశంలో 2 నుండి 5,000 దెయ్యాలు ఒకటి శరీరాన్ని పట్టుకున్నాయి. నీ శరీరం కావాలి. అందుకే కొంతమందికి శరీరం చెప్తే తెల్లవారి ప్రార్థన చేస్తామంటే, నీకు బీపీ షుగర్లు ఉన్నాయి కదా, లేచేవంటే కళ్ళు తిరిగి పడుకో అంటది శరీరం. దీని మాటే వింటారు. కొంతమంది ఏం ప్రాబ్లం లేదులే, ప్రార్థన చేయి దేవుడు చూసుకుంటాడని ఆత్మ చెబుతుంటే దాని మాట వింటారు. కాబట్టి అవిధేయత చూపించడం వలన, ఆదాము అవిధేయత వలన ప్రపంచం మొత్తానికి ఏమొచ్చిందంట? పాపము సంక్రమించిందండి. ఆ పాపం పేరు ఏంటి? అవిధేయతే. కొన్నిసార్లు అమ్మ కాస్త మంచినీళ్ళు ఇవ్వని మీ పాపను పిలిచామనుకోండి, నేను మంచం మీద ఉన్నానమ్మ నువ్వే తీసేసుకో, అది విధేయత. భర్త కష్టపడి వచ్చి కాస్త వేడి నీళ్ళు పెట్టి ఒళ్ళంతా నొప్పులుగా ఉందంటే, అవసరం లేదులే కొలాయి కిందన కూర్చొని చేసేసుకో, అదే విధేయత. ఏమండి? భార్య ఏమండి ప్రార్థనకి వెళ్దామంటే, ఇప్పుడు నా వీలు అవ్వడం లేదు, పర్లేదులే ఉండిపో, అదేనా విధేయత? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఆ అవిధేయత అనేది కూడా పాపమే.
దైవ సేవకుడు నీకు ఏదైనా ఒక ఆర్డర్ చెప్పాడు అనుకోండి, ఏదైనా ఒక విషయం, వెంటనే ఆ విషయాన్ని చేయాలి. అదే విధేయత, లేదంటే అవిధేయత. అలెగ్జాండర్ ద గ్రేట్ పేరు విన్నారా? ఎందుకు వినలేదు? ప్రపంచం అంతా విన్నాం. చాలామంది చక్రవర్తులు వచ్చి, అయ్యా మీ విజయానికి సీక్రెట్ ఏంటో మాకు చెప్తారా, మేము నేర్చుకుంటాం అన్న. ఓకే చెప్పండి సార్ అంటే కొందరు సైనికులను పిలిచాడట. ఒక సైనికుని పిలిచారే, నువ్వు వెళ్ళి ఆ కోట పైభాగం నుండి కిందకు దూకే అన్నాడట. అంతే. అవునండి, కోట పైభాగం కిందకు దూకితే ఏమైపోతాడు? ఏమైపోతారు? కానీ ఈ సైనికుడు వెళ్ళి వెంటనే పైకి ఎక్కి దూకేశాడట, చచ్చిపోయాడట. అంతే. నా విజయానికి రహస్యం ఇదే అన్నాడట. హల్లెలూయా. అంటే నేను ఏది చెబితే అది వాళ్ళ ప్రాణాలైన ఇచ్చేస్తారు తప్ప నాకు ఎదురెవడో. నా విజయానికి సీక్రెట్ ఇదే. అంటే అవిధేయత అనే దానికి అక్కడ తావు లేదు. మరి దేవుని బిడ్డగా నువ్వు విధేయుడిగా ఉన్నావా? ఉదాహరణకి తల్లిదండ్రులను సన్మానించుము అని ఉంది. విధేయుడిగా ఉన్నావా? పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. విధేయులుగా ఉన్నారా? భార్యలారా మీ స్వపురుషులకు లోబడండి. అలాగే ఉందా? లోబడుతున్నారా? అంటే విధేయులు అవుతున్నారా? పిల్లలారా పెద్దలకు లోబడండి అని ఉంది. విధేయులు అవుతున్నారా? విశ్వాసులారా సేవకుని మాట వినండి. విధేయులు అవుతున్నారా? సేవకులారా మిమ్మల్ని నమ్మి ఈ పరిచర్యను మీకు అప్పచెప్పిన దేవునికి లోబడండి అంటున్నాడు. విధేయులు అవుతున్నారా? అవిధేయత కూడా పాపమే. జాగ్రత్తగా గమనించాలి. ఇంకా బైబిల్ ఇంకేం చెబుతుందంటే అతిక్రమము. పాపానికి మరొక పేరు ఏంటండి? అతి క్రమము. అంటే క్రమాన్ని తప్పిపోవడం. చాలామంది క్రమము అనుకొని అతిక్రమంలోనికి వెళ్ళిపోతున్నారు. మేము క్రమముగా ఉన్నాము అనుకొని అతిక్రమానికి మారిపోతున్నారండి చాలామంది. అది కూడా పాపమేనండి. బైబిల్ చెబుతుంది కదా, ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు ఏదైతే నీకు ఒక ఆర్డర్ జారీ చేశాడో దాన్ని దాటావు అనుకోండి, ఏం చేసినట్లట? పాపమే. మనం పాపం అనేసరికి ఎంత పాపం చేశాడంటే, అంటే ఒకేసారి నరికేశాడండి. అయ్యో ఎంత పాపం చేశాడండి, పాడు చేసేసాడండి చిన్న పిల్లను, అమ్మ బాబోయ్ ఎంత పాపం చేసేసాడండి, హత్య చేసేసాడండి అంటున్నారు. కానీ వాటికి మించిన భయంకరమైన పాపాలు ఇవన్నీ. ఒక్కసారి గమనించండి. ఇంకా పాపానికి బైబిల్ చెబుతున్న మరొక మాట ఇందాక చదువుకున్నాం కదా, పొరపాటు. ఏంటండి ఇది? పొరపాటు. ఎక్కువ శాతం మంది ఇదే వాడుతారు కదా, సారీ సార్ కొంచెం పొరపాటు అయిందేమో అనుకోకండి. అది పాపము. బైబిల్ ఏమో పాపం అని చెబుతుంది. చిన్న పాపము పెద్ద పాపం అని కాదండి, పాపము పాపమే. ఇంకా పెద్ద పొరపాట్లు పెద్ద పాపం చేసిన వాళ్ళని ఒక్కసారి మారుతారేమో కానీ చిన్న చిన్న పాపాలు చేసిన వాళ్ళని మార్చడం మన తరమే కాదు. ఉదాహరణకు మీకు చెబుతాను, ఇంతకుముందు చెప్పుంటాను. ఒక ఇద్దరు పాపం చేసిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారట. మొదటివాడు వచ్చాడు, ప్రభువా నేను చాలా పెద్ద పాపిని, నా అంతటి పాపాత్ముడు భూమి మీద ఒక్కడో లేడయ్యా, నన్ను క్షమించి నీ సన్నిధికి తీసుకెళ్ళవా అని ఏడుస్తున్నాడట. సరే నిన్ను క్షమిస్తాను కానీ నువ్వు చాలా పెద్ద పాపం అన్నాను. మరి ప్రపంచంలో ఎవడో చేయలేనంత పాపాలు చేసి ఉన్నాయి, ఘోర పాపి నేను. సరే ఆ ఎదరంగా కొండ కనబడుతుంది కదా, అక్కడ రాళ్ళు చాలా కనబడుతున్నాయి, నువ్వు ఎంత రాయినైతే ఎత్తుకొని మోసుకొని తీసుకురాగలవో అంత రాయిని మోసుకొని తీసుకురా, నేను క్షమించి నాతో తీసుకెళ్తానులే అన్నాడట. ఇంకా వాడు సంతోషముతో వాడు ఎంత రాయినైతే మొయ్యగలడో ఎత్తుకోగలడో వెళ్ళి అంత రాయిని తీసుకొని మోయలేక చెమటలు కక్కి అలిసిపోయి ప్రభు దగ్గరికి వచ్చి పడేశాడు పాదాల దగ్గరే. ప్రభువా తీసుకొచ్చేసాను, నన్ను తీసుకెళ్తావా? తప్పకుండా నిన్ను తీసుకెళ్తాను, కానీ నువ్వు ఒక పని చేయాలా,
ఎక్కడి నుండి అయితే ఈ రాయిని తీసావో కరెక్ట్గా అదే ప్లేస్లో దాన్ని మరలా పెట్టేసి వచ్చానడట. వీడు పరిగెడుతున్నాడండి. కొద్దిగా ఈజీ అయిపోయింది. సరే ఒకసారి మా బరువు మోసామంటే కొంచెం అలవాటు అయిపోద్ది కదా. కరెక్ట్గా పెద్ద రాళ్ళు ఎప్పుడైనా చూడండి, పెద్ద పెద్ద రాయి మనం ఇలాగ తీసామంటే దాని తాలూకా ముద్ర, అచ్చు, స్టాంప్ అలాగా ఇలాగ తీసామనుకోండి, ఇది రాయి అనుకోండి, ఇలా తీసాను అనుకోండి, దీని ముద్ర కరెక్ట్గా అక్కడ కనబడుతుంది. కరెక్ట్గా వెళ్ళి ఆ రాయిని అక్కడ సెట్ చేసేసి పరిగెత్తి వచ్చేసాడట. ప్రభువా వదిలిపెట్టేశాను ఆయన అంటే, వెరీ గుడ్, నిన్ను క్షమించాను, నీవు నాతో కూడా వద్దు, సైడ్కి నిల్చోన్నాడు. మరొకడు పరిగెట్టుకుని వచ్చాడు, ప్రభువా నేను ఇట్లాంటి పాపాలు చేసినాడు, ఎంత ఘోరమైనోడు కాదు, ఏదో చిన్న చిన్న పొరపాట్లు, చిన్నవేనాయన, చిన్న తప్పులు, చిన్న పొరపాట్లు, ఏవో దురభిమానాలు, ఏదో చిన్నది అంతే. ఇలాంటి అమ్మో ఎంత దుర్మార్గం కాదు. అలాగా సరే, నీవు కూడా కొండకు వెళ్ళి చిన్న రాళ్ళు కొన్ని ఏరుకొని తీసుకొచ్చానన్నాడు. చిన్న రాళ్ళు ఏం బరువు ఉంటాయండి? ఒక చిన్న బ్యాగ్ తీసుకుని బ్యాగ్ నిండా చిన్న రాళ్ళు వేసుకొని వచ్చేసాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఏ రాయి ఎక్కడెక్కడి నుండి తీసావో మరలా తిరిగి అక్కడ సెట్ చేసిరా అన్నాడు. చిన్న రాయి తీస్తే ముద్రలు వస్తాయా? ఏమండి, కనబడతాయా? పాపం ఎంత ట్రై చేస్తున్నాడు. ఈ రాయి ఎక్కడ తీసానా, ఇక్కడ. ప్రభు, కుమారుడా సమయం అవుతుంది రా అంటే, ఉండు ప్రభు, వచ్చేస్తాను. ఏ రాయి ఎక్కడ తీసానో నాకు అర్థం కావడం లేదు. కుమారుడా మధ్యాహ్నం అయింది, త్వరగా రా. ఉండండి ప్రభువా, ఏవి ఎక్కడ తీసాను నాకు అర్థం కావడం లేదు. కుమారుడా సాయంకాలం అయింది, నేను వెళ్ళిపోతున్నాను, వస్తున్నావు అంటే, ఉండండి ప్రభు, మీకేం అర్థం కావడం లేదు, ఇవి ఎక్కడ తీశాను నాకు. అవి ఎక్కడ తీశాడో ఎక్కడ పెట్టాలో అర్థం కాక అక్కడే ఉండిపోయాడండి. అంటే చిన్న పొరపాట్లు ఇలాగే ఉంటాయి. వాటిని మనము వదిలిపెట్టలేం, వాటిని మనం మానలేము, చచ్చి గింజుకుంటాం తప్ప వాటిని వదిలిపెట్టలేము. ఏమంటే అది చిన్న పొరపాటులాగే ఉంటుంది, చిన్న తప్పు, సారీ పర్లేదులే, నేను పెద్ద పాపం ఏం చేయలేదులే, దాని గురించి నేను పెద్దగా పశ్చాత్తాపడక్కర్లే. ఈ పక్కనున్న ఆవిడ ఎందుకు ఎంత ఏడుస్తుంది అంటే, ఆవిడ వేసి అందుకు అంత ఘోరంగా ఏడుస్తుంది. నేను అలాంటివేం లేదు, కాకపోతే ఇద్దరిని తగులు పెట్టి తంటాలు పెట్టి కాల్చేస్తాను అంతే. నేను అలాంటి పనులు ఏం చేయను. ఆయన ఎందుకంటే త్రాగుపోతండి, తిరిగిపోతా, అందుకే తల బాదుకొని ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తాడండి. నేను అలాంటి లేదు, తాగిన వాళ్ళకి సాయం చేసి అమ్మేస్తాను అంతే. ఈ చిన్న పొరపాట్లు మనకి కనబడవు, కానీ వాటిని ఏమంటుంది బైబిల్? పాపము. జాగ్రత్త అండి పొరపాట్లు. తర్వాత ఇంకా దేన్ని పాపం అంటుందంటే, మేలు చేయకపోవడం కూడా పాపమేనట్టండి. కీడు చేయుట మాని మేలు చేయని వెంటాడుము అని ఉంది వాక్యం. దేవుని వాక్యం ఇంకేమని చెప్తుంది? మేలు చేయని ఎరిగియుండియు అట్లు చేయని వానికి ఏముంటుందట? పాపం. చాలామందికి మేలు చేయడం తెలుసు, మరి నువ్వు చేస్తున్నావా? ప్రతిజ్ఞ, భారతదేశము నా మాతృభూమి, పోన్లే నీ మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, మరి నీ సహోదరునే 8-9 మంది ఎందుకు మానభంగం చేసేస్తున్నారు? నేను నా దేశమును ప్రేమించుచున్నాను. ప్రేమిస్తే సహోదరుని ఎందుకు ద్వేషిస్తున్నావు? ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు తగలబెట్టుకుంటున్నావు? ఎందుకు నాశనం అయిపోతున్నావు? అవి తప్పుల్లా కనబడవు. మేలు చేయడం నీ చేతనవుతుంది, నువ్వు మేలు చేయగలవు, కానీ మేలు చెయ్యగలిగి చేయకపోవడం పాపం. ఆకలితో ఉన్నవారికి నువ్వు ఆహారం పెట్టగలవు, అలాగైతే అడుగు తిన్నలు ఉండరు కదా మన భారతదేశంలో, కానీ నువ్వు పెట్టవు. దాహంతో ఉన్నవారికి దప్పికి తీర్చగలవు, కానీ నువ్వు తీర్చవు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వగలవు, బీరువా నిండా చూపించుకోవడానికి ఉంటాయి చీరలు, ఎప్పుడు కట్టుకోవు చూపించుకోవడానికి. ఇచ్చావా? మరి ఏది మేలు? సమస్యలో ఉన్నవారి సమస్య నువ్వు తీర్చగలవు.
నువ్వు వెళ్తే అక్కడ సమస్య ప్రాబ్లం అయిపోద్ది, నీకు అది క్లియర్ అయిపోద్ది, సాల్వ్ అవుతుంది. కానీ నువ్వు వెళ్ళవు, ఆ సమస్యని క్లియర్ చేయవు. పాపం కదా. నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి 2 మాట్లాడితే చాలు, వాళ్ళిద్దరూ ఐక్యత అయిపోతారు. కానీ నువ్వు మధ్యలో వెళ్ళి ఆ పని చేయవే. మేలు చేయకపోవడం కూడా పాపమే. కీడు చేయడం ఎంత పాపమో, మేలు చేయకపోవడం కూడా పాపమే. అందుకే క్రైస్తవులు విదేశాల నుండి వచ్చి కూడా వారి ప్రాణాలు ఇక్కడ ఫనంగా పెట్టి హాస్పిటల్స్ కట్టించారు, హాస్టళ్ళు కట్టించారు, ఎన్నో అనాథ శరణాలయాలు కట్టించారండి. వాళ్ళు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారు. ఈ దేశం కొరకు వారు ప్రాణాలు కూడా పెట్టారు. చాలామంది క్రైస్తవులు కూడా, చాలామందికి ఈ స్వాతంత్రం కొరకు పోరాడినది గాంధీజీ గారు, నెహ్రూ గారు, అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ గారు, వీళ్ళు మాత్రమే తెలుసు. వీళ్ళే కాదు, క్రైస్తవ మహనీయులు బోల్డ్ మంది ఉన్నారు చరిత్రలో. వీళ్ళందరూ కూడా వారి ప్రాణాలు ఫనముగా పెట్టారండి. ఏమండి, ఒరిస్సాలో ఫిలిప్ స్టెయిన్స్ గారు ప్రాణాన్ని ఫనముగా పెట్టారండి. అమ్మా, నీ భర్త ప్రాణం తీసేశారు, నువ్వు వెళ్ళిపో. ఆ భర్తని 2 కుమారులు కారులోనే చర్చి ఓపెనింగ్ చేసి మీటింగ్ అయిపోయింది, వర్షం వస్తుంది, మరెందుకు ఉండిపోదామని కారులోనే నిద్రపోతే మొత్తం పెట్రోల్ పోసి కాల్ చేశారండి. వాళ్ళు ఏం పాపం చేశారండి? అజ్ఞానంగా ఉన్నవారికి జ్ఞానం బోధించారు, త్రాగుడు జోదాలతో ఉన్నవారికి వాటి నుండి విడిపించి రక్షించారు. వాళ్ళు చేసిన తప్పు అదేనండి పొరపాటు. మేలు చేయగలవు, నువ్వు మేలు చేయగలిగి ఉండియు నువ్వు చెయ్యు, అదే పాపం. చూసారా ఇంతవరకు చెప్తున్న పాపాలు ఎలాగున్నాయి? మొదటగా ఏమని చెప్పాను? గురి తప్పిపోవడమే. ఏ గురి కలిగి ఉన్నావో నువ్వు ఆ గురిని తప్పిపోకూడదు, ఫైనల్ వరకు కొనసాగాలి అంతే. విశ్వాసాన్ని కోల్పోవడం కూడా పాపము, అవిధేయత కూడా పాపమే, అపనమ్మకం కూడా పాపమే, పొరపాటులు అంటున్నావు పాపమే, మంచి చేయని ఎరిగి ఉండి చేయకపోవడము పాపమే, చెరలో ఉన్నవారిని పరామర్శించకపోవడం కూడా పాపమే, రోగులను దర్శించి ధైర్యం చెప్పకపోయినా పాపమే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది, ఇప్పుడు చదవద్దు కానీ 31 నుండి చివరి వరకు. మనుష్య కుమారుడు తన మహిమతో దిగి వచ్చినప్పుడు, సింహాసనాసీనుడై దేవుడు కూర్చున్నప్పుడు ప్రపంచంలో ఉన్న వారందరినీ 2 టీములు చేసేస్తాడట, కుడి ఎడమలో. కుడివైపున ఉన్న వారిని ఏమంటాడట? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నాను, ఆహారం పెట్టారు, దప్పిగా ఉన్నాను, దాహం ఇచ్చారు, వస్త్రహీనుడినై ఉన్నాను, బట్టలు ఇచ్చారు, చెరలో ఉన్నాను, పరామర్శించారు, రోగినై ఉన్నాను, నాకు స్వస్థత కలగడాన్ని దర్శించారు, పరదేశిగా ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు, వదండి తండ్రి రాజ్యంలోనికి అంటారట. అప్పుడు అలా అంటారు, ప్రభువా నువ్వెప్పుడు వచ్చావయ్యా మా దగ్గరికి? నీకెప్పుడు బట్టలు ఇచ్చాము? నీ బట్టలు అంగీలు కదా, మేము ఎప్పుడు ఇవ్వలేదే. నీకెప్పుడు భోజనం పెట్టాము? నీకెప్పుడు దాహం పెట్టాము? నిన్నెప్పుడు చూసామయ్యా అంటే, నా పేరట వచ్చిన ఒకరిని మీ పోలికలో నేను సృష్టించిన ఈ మనుషుల్లో ఒకరికి చేశారు కనుక మీరు నాకు చేసినట్లే, కనుక స్వతంత్రించుకోండి అంటారు. ఎడమ వైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత శపింపబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకును ఏర్పాటు చేసిన నిత్యాగ్నిలోనికి పొండి. ఎందుకు ప్రభు మేము పోవాలి? మేము పాటలు పాడలేదా? మేము ఆరాధనలు చెయ్యలేదా? మేము బైబిల్ పట్టుకోలేదా? టార్బన్లు పరలేదా? మ్యూజిక్లు వాయించలేదా? ఇవేవి చేయలేదు, మమ్మల్ని ఎందుకు అంటున్నారంటే, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం. వీళ్ళకి ఏమన్నాడు? సేమ్ అలాగే అన్నాడు. నువ్వెప్పుడు ఆకలిగా ఉంటే మేము ఇవ్వలేదు ప్రభువా, నువ్వు కానీ మా ఇంటికి వస్తే మామూలుగా చికెను, మటను,
ఫిష్, ఎగ్, ఇంకేదేది కలిపి మొత్తం చేసి పెట్టినా నువ్వు వస్తుంటే నా పేరట ఒకడు మీ దగ్గరికి వచ్చాడు కదా. మరియమ్మ మార్తమ్మ అని ఇద్దరు సహోదరులు ఇలాగే ప్రార్థన చేస్తున్నారట, ఉపవాస ప్రార్థన. వాళ్ళ ప్రార్థనలో గురేంటో తెలుసా? యేసు ప్రభు మా ఇంటికి వచ్చేయాలి అంతే. హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి, యేసు ప్రభు మా ఇంటికి వచ్చేయాల. 7 రోజులు ఉపవాస ప్రార్థన అట. ఒకరోజు చేశారు, రాలే. ఇద్దరి దగ్గరికి రాలేదు, మరియమ్మ మార్తమ్మ. 2 రోజులు చేశారు, రాలే. 3వ రోజు చేశారు. ముందు మరియమ్మ దగ్గరికి ఒక ముసలాయన వెళ్ళాడట. తలుపు కొట్టి, అమ్మా చలేస్తుంది, ఏదైనా దుప్పటుంటే ఇస్తావా, కొంచెం ఆహారం పెడతాంటే, ముసలాడు పో, సాతానుగాడు నువ్వు ఒకడు మధ్యలో వచ్చి, నా ప్రభు కొరకు నేను ఎదురు చూస్తాను, వెళ్ళిపోను గచరి. ఎవరు? మరియమ్మ. పక్కిల్లు మార్తమ్మ దగ్గరికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు, అమ్మ చలికి వణికిపోతున్నాను, ఏదైనా దుప్పటుంటే ఇస్తావా, చిక్కి బక్కగా ఉన్నాడండి, కొంచెం ఆహారం పెడతావా, పెట్టి, ఇది నా ప్రభు కోసం ఉంచానయ్యా, సర్లే ప్రభువుకు మళ్ళీ తయారు చేస్తాను, ఇది నువ్వు తీసుకొని తిని వెళ్ళిపోయాడు. 4వ రోజు ఉపవాస ప్రార్థన, ఇంకా ప్రభువు రాడు. 5వ రోజు ఉపవాస ప్రార్థన, ఇంకా ప్రభువు రాడు. అప్పుడు ఏమైందో తెలుసండి? 5వ రోజు కూడా ఉపవాస ప్రార్థన అయిన తర్వాత సన్నంగా నీరసం అయిపోయిన ఒక తల్లి ఒక చంటి బిడ్డను పట్టుకొని నిలబడి, బిడ్డ ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది. తల్లి ఎందుకు ఏడుస్తుందంటే ఆహారం లేక, తల్లికి పాలు లేవు, పాలు లేక బిడ్డ, ఇద్దరు ఏడుస్తున్నారు. ముందు మరియమ్మ తలుపుని కొట్టారు, అమ్మా నాకు ఏదైనా కొంచెం ఆహారం పెట్టమ్మా, ఇదిగో బిడ్డ కొద్దిగా పాలు ఉంటే ఇవ్వమ్మా, మేము వేరే ప్రాంతానికి వెళ్ళి కొంచెం అంటే గసిరి బారేసి, ఏయ్ సాతానా పో, బాగా డిస్టర్బెన్స్ చేసేస్తున్నాం. మార్తమ్మ దగ్గరికి వెళ్ళింది. మార్తమ్మ ఏమో చీరదీసి మరి కొన్ని చీరలు పెట్టి, భోజనం పెట్టి, పిల్లకి పాలు పెట్టి, సరే ఇది తీసుకొని వెళ్ళండి అని పంపించేస్తుంది. 6వ రోజు వచ్చింది, ప్రభు ఇంకా రాలే. 6వ రోజు రాత్రి అవుతుంది, ఇంకా ప్రభు రాలే. ఇద్దరు ప్రార్థన చేయాలి, ప్రభువా మా ఇంటికి రానాయన, ఇంటికి రానాయన. సమస్యలో ఉన్నోడు ఎవడో ఒకడు పరిగెట్టి 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 మొదట తలుపు, అమ్మా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కొంచెం డబ్బులు సాయం చేయండి అమ్మా, లేదంటే నాకు పనిష్మెంట్ వస్తుంది, నేను చచ్చిపోతాను, ఏమైపోతాను అని భయపడితే చెప్తే, సాధారణ పో. 2వ ఇంటికి వెళ్ళాడు. ఈమె ఏం చేసిందంటే, నా ప్రభు పరిచర్య కోసం ఉంచానయ్యా, ఇదిగో కొంచెం నన్ను తీసుకెళ్ళిపో. 7వ రోజు వచ్చింది. ఇద్దరు ఏ ప్రార్థన చేస్తున్నారు? ఉపవాస ప్రార్థన. సాయంకాలం అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఇక కన్నీటి ప్రార్థన అయిపోయింది. ప్రభువా రావా రావా రావా. మరి ప్రార్థనలో ఉంటుండగా ప్రభు దర్శనమిచ్చి, మరియా వచ్చానమ్మా, కానీ నువ్వు నన్ను చేరదీయలేదు, ఆహారం పెట్టలేదు, వస్త్రం ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. ప్రభువా నువ్వు వచ్చావా, ఇదిగో నీకోసం వండినవన్నీ ఎక్కడే ఉన్నాయి, నీకోసం ఇదిగో బట్టలు డబ్బులన్నీ ఉన్నాయి, నువ్వు వచ్చావా, నీకు ఇవ్వను ప్రభు, నా ప్రాణమైనా ఇచ్చేస్తానంటుంది. ఆ ముసలివానిగా నేను వచ్చానమ్మా, చంటి పిల్ల తల్లి ఎత్తుకొని వచ్చినట్లుగా నేను వచ్చానమ్మా, ఆపదల్లో ఉన్నవానిగా వచ్చాను, కానీ నువ్వేమీ కనిపిస్తూ ఉన్న మనుషుల్నే ప్రేమించలేని నీవు కనబడని నన్ను ప్రేమిస్తున్నావంటే నేను నమ్ముతానా? ఇక నీ ప్రార్థన వ్యర్థం అనేసాడు. ఈవిడ దగ్గరికి, ఈవిడ ప్రభువా ప్రభువా రానాయన రానాయన అంటే, వచ్చానమ్మా మార్తా. ఇప్పుడు ప్రభువా వచ్చానంటే యాజ్ ఇట్ ఈజ్ మొత్తం విషయాలని చెప్తే, ప్రభువా నా జీవితం ధన్యమైంది నాయన, నిన్ను స్తుతిస్తానని జీవితాంతం ప్రభువుకు సాక్షిగా బ్రతికింది. హల్లెలూయా. దేవుడు రేపు లెక్క అడుగుతాడు నీకు. మేలు చేయని ఎరిగియుండియు అట్లు చేయని వానికి ఏం కలుగుతుంది? పాపము. మరి నువ్వు చేస్తున్నావా మేలు? ఏమండి, కీడు చేసాం. కీడు చేయడానికి గతించిన కాలమే ఇంకా మనకి చాలు. ఇక మేలు చేయడానికి ప్రయత్నం చేద్దామండి. నిజంగా స్వాతంత్రం వస్తే ఆ పని మనం చేయగలం. ఇప్పుడు మరొక మాట చదవండి, నేను ముగిస్తాను. గలతీ 5:1 ప్రారంభించాం కదా, 13 చదవండి ఒకసారి.
13 చదవండి. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? ఎందుకు పిలిచాడు? స్వాతంత్రం స్పెషల్గా రావడం కాదండి, అసలు మనమే స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. అయితే ఒక మాట చూడండి, స్వాతంత్రుడిగా ఉండడానికి పిలిచాడు, స్వాతంత్రం ఇచ్చాడు. అయితే ఒక చిన్న మాట ఏంటది? ఆ స్వతంత్రమును, ఆ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు కారణం చేసుకోకుండా ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. అదండి దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు ఉపయోగించుకోకు. అందుకే శారీరకమైన స్వాతంత్రం వేరు, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం వేరు. వాటిని శరీర క్రియలకు ఉపయోగించకుండా ఒకరికొకరు ఏం కలిగి ఉండాలి? అందరూ చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఒకరికొకరు ఏమి ఉండాలండి? ఇప్పుడు అదే లేదు. ఆ ప్రేమ స్థానంలోనికి ఈర్ష్య, ద్వేషం, అసూయ, గర్వం, అహంకారం అన్నీ కలిపి సింపుల్గా ఈగో. దానికి ఈగో ఎక్కువలేండి, వీడికి ఈగో ఎక్కువలేండి కదా. ఆ ప్రేమ స్థానంలోనికి ఇది వచ్చింది. అది రావడం వలన ఏం చేసుకుంటున్నారో తెలుసు మనుషులు? కంటిన్యూ చదవమ్మా. ప్రేమ కలిగి ఉండండి, ఒకరికొకడు దాసులై ఉండుడి. ప్రేమ కలిగి ఒకరికొకరు ఎలా ఉండాలండి? దాసులు. కానీ ఈ రోజుల్లో దాసులు లేరు, అందరూ బాసులే. అంటే అందరూ చెప్పిన వాళ్ళు, మరి చేసినోడు ఎవరు? ఒకరికొకరు దాసులై ఉండండి. ఇంకా చదవండి. ధర్మశాస్త్రం అంతా నిన్ను వలె నీ పొరుగువారిని ఓవరాల్గా ఈ బైబిల్ మొత్తం ఏం చెబుతుందంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. అందుకే గాడ్ ఈజ్ లవ్ అన్నారు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ ఎక్కడుంటే అక్కడ ఎవరు ఉంటారండి? దేవుడు ఉన్నట్టే. ధర్మశాస్త్రం మొత్తం బోధించేది ప్రేమ. ప్రేమకి తగ్గిపోతుంటే చాలామంది కొడుతున్నారు, ప్రేమకి తగ్గిపోతుంటే ఉమ్మేసేస్తున్నారు, ప్రేమని తగ్గిపోతుంటే చంపేస్తున్నారు. అలా అనుకుంటున్నారు. వీళ్ళకి చేత కాదు అనుకోండి. చేత కాకపోవడం కాదు, ప్రేమ. ప్రేమ కలిగి ఉండండి. ఇంకా కింద చదవమ్మా. అయితే మీరు ఒకరికొకడు ఖర్చుకొని, అయ్యో, ఒకరికొకరు ఏం చేసుకొని, గట్టి చదవండి. ఒకరికొకడు, అమ్మ మైకులో ఏమి చదవడం మానేసావు, కరిసేస్తున్నావు మైక్ని. చదవండి. అయితే మీరు ఒకరికొకడు కరుచుకొని, అరుసుకొని, సరుసుకొని, ఇరుసుకొని, చూసారా? ఒకరికొకడు కరుసుకొని భక్షించిన ఎడల, ప్రపంచంలో ప్రజెంట్ స్వాతంత్రం ఇదే. ఒకరికొకరు కరుసుకోవడం, చంపుకోవడం. ఏమంటే నాకు స్వాతంత్రం వచ్చింది, ఇదేనా? భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో జాగ్రత్త. ఈ ఇండిపెండెన్స్ డేని దానికి వాడుకోకండి. ఒకరికొకడు కరుసుకొని, చంపుకొని, పోట్లాడుకొని, ఏమంటే స్వాతంత్రం వచ్చిందండి 80 సంవత్సరాలు అయింది. అలాంటి వాటికి ఉపయోగించకుండా ఒకరికొకరు ఏం కలిగి ఉండాలా? ప్రేమ. బైబిల్ బోధించేది ప్రేమ. మనకు దేవుడు ఇచ్చింది ప్రేమ. మనం కూడా ఏమి కలిగి ఉండాలండి? ప్రేమే కలిగి ఉంటే ఈ కరుసుకోవడాలు, అరుసుకోవడాలు, సరుసుకోవడాలు, ఇరుసుకోవడాలు ఏమి ఉండవు. అర్థమైందా? కనుక పాపం అంటే ఏంటో క్లియర్గా విన్నాము. దేవుడు స్వాతంత్రం మనకిచ్చాడు. ఆనాడు ఇశ్రాయేలీలకి ఐగుప్తు అనే బానిసత్వం నుండి బయటికి విడిపించినట్లుగా బ్రిటిష్ వారి పరిపాలన నుండి మనల్ని దేవుడు విడిపించి స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛను శారీరకమైన క్రియలకు ఉపయోగించుకోకుండా ఒకరికొకరు ప్రేమ కలిగి ఐక్యతగా సహవాసంగా బ్రతకాలని దేవుని వాక్యం చెబుతుంది. ఆ విధంగా బ్రతికి ఇలాంటి ఇండిపెండెన్స్ డేలు అనేకము జరుపుకుందాం. ఆ విధంగా బ్రతికి ఇలాంటి బర్త్డే ప్రేయర్లు అనేకమైనవి ఏర్పాటు చేసుకుందాం. అటువంటి కృప త్రియాక దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.